గుడ్ మార్నింగ్ ఎవరివన్. వెల్కమ్ బ్యాక్ టు డే ఫోర్త్. లాస్ట్ సెషన్లో మనము ఎటమాలజీ వర్డ్స్, ఆరిజిన్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, అట్ ది సేమ్ టైం మనము 10 మోడల్ వెబ్స్ నేర్చుకున్నాం. సో 10 మోడల్ వెబ్స్ అట్ ది సేమ్ టైం మన వొకాబులరీ. డూ యూ నో వన్ థింగ్? మీకు తెలియకుండానే మీరు ఇప్పటికీ 65 వర్డ్స్ నేర్చుకున్నారు. విత్ ఇన్ 3 డేస్లో 65 వర్డ్స్. డూ యూ నో? డే 1 10 వర్డ్స్ నేర్చుకున్నారు. డే 2లో 13 వర్డ్స్ నేర్చుకున్నారు. నిన్న ఒక్క రోజే మీరు 42 వర్డ్స్ నేర్చుకున్నారు. సో మీకు తెలియకుండానే విత్ ఇన్ 3 డేస్లో, దట్ మీన్స్ మీరు ఒక్కో డే ఒక 30 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే ఓవరాల్గా మీరు 1.5 అవర్లో మీరు నేర్చుకున్న వర్డ్స్ 65 వర్డ్స్ అనమాట. సి ఎటిమోలజీ ఈస్ ద యూనిక్ టెక్నిక్ టు లెర్న్ words vocabulary. It is the best method to learn words vocabulary. సో నిజం కంగ్రాచులేషన్స్. మీకు తెలియకుండానే ఫ్లోలో మీరు 65 వర్డ్స్ నేర్చుకున్నారు. అట్ ది సేమ్ టైం డైలీ ఒక న్యూస్ పేపర్ వొకాబులరీ 3 వర్డ్స్. సో ఇప్పటికే మీరు అరౌండ్ 75 వర్డ్స్ నేర్చేసుకున్నారు గాయస్. 75 వర్డ్స్. కంగ్రాచులేషన్స్. ఇదే ఫ్లూయెంట్లో మీకు పర్ఫెక్ట్గా నేను మీకు నేర్పిస్తాను. ఓకే. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ టుడే. క్లాస్ అబౌట్ హౌ టు టాక్ అబౌట్ డాక్టర్స్. అంటే డాక్టర్స్ గురించి ఎలా మాట్లాడాలి, అంటే డాక్టర్స్ అంటే ఒక్కొక్క పర్టికులర్ థింగ్లో పర్టికులర్ పార్ట్ గురించి వాళ్ళు స్పెషలైజేషన్ చేస్తారు. సో వాళ్ళని మనము ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఏమని పిలవాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ట్రీజర్, సినిమాకు ముందు ట్రైలర్ ఎలాగ ఉంటుందో మన ప్రతి ఒక్క సెషన్కి మనకు టీజర్ ప్రివ్యూ ఉంటుంది. టీజర్ ప్రివ్యూ. ఓకే, లెట్స్ జంప్ ఇన్ ది చాప్టర్. What is the title of the doctor who specializes in? See, internal medicine, female ailments, pregnancy and childbirth, the treatment and care of infants and young children, skin disorder, skin related doctor అని ఏమంటాము? Diseases of the eye related doctor అని ఏమంటాము? Heart problems, the brain and nervous system, mental and ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. ఇప్పటికీ మీకు ఐ థింక్ 3 to 4 వర్డ్స్ తెలిసి ఉండొచ్చు. 3 to 4 ఆన్సర్స్ మీరు చేసి ఉండొచ్చు. కంగ్రాచులేషన్స్. డోంట్ వరీ. విత్ ఇన్ రాబోయే 15 మినిట్స్లో మనము వీటి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతున్నాం. సి వన్స్ అగైన్. ఓకే, గుడ్. In this chapter, we discuss 10 medical specialists, what they do, how they do it, what they are called. ఈ యొక్క చాప్టర్లో మనము వాట్ దే డూ, హౌ దే డూ, వాట్ దే ఆర్ కాల్డ్ ఏమంటారో తెలుసుకుంటాం. ఫస్ట్ ఐడియాస్. వాట్స్ రాంగ్ విత్ యూ టు ఫైండ్ అవుట్ వాట్ ఎయిల్స్ యూ అండ్ వై. దిస్ స్పెషలిస్ట్ గివ్ ఏ thorough physical examination using an impressive array of tests: X-ray, blood chemistry, urinalysis, cardiogram, and so on. An internist. Once again, an internist. ఇక్కడ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో, ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వకపోయింటే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్క రిసోర్సెస్ మన టెలిగ్రామ్ ఛానల్లోనే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇంటర్నిస్ట్ అంటే అంతర్గత వైద్యుడు. మై ఫ్యామిలీ డాక్టర్ రికమెండెడ్ an internist ఫర్ మై పర్సిస్టెంట్ హెడేక్స్. ఇంటర్నిస్ట్ అంటే ఏంటి? అంతర్గత వైద్యుడు. ఓకే. ఫిమేల్ ట్రబుల్స్. దిస్ స్పెషలిస్ట్ ట్రీట్స్ ద ఫిమేల్ రిప్రొడక్టివ్ అండ్ సెక్సువల్ ఆర్గాన్స్. ద పర్సన్ హూ డీల్స్ విత్ ద ఫిమేల్ రిప్రొడక్టివ్ అండ్ సెక్సువల్ ఆర్గాన్స్ is known as a gynecologist. I think every woman knows about the gynecologist. Already previous classes we learned misogamy. Who hates female. Already we learned gynecologist. Okay. Having a baby. This specialist delivers babies and take care of mother during the immediate after the period of her pregnancy. And obstetrician, ఎవరైతే ఒక మదర్ తన బాబుకి, ఐ మీన్ బేబీకి
కన్సీవ్ అయిన తర్వాత విత్ ఇన్ ఇమ్మీడియట్గా కావాల్సిన డాక్టర్ ఎవర్రా అంటే గన అబ్స్టెట్రిషియన్ అబ్స్టెట్రిషియన్ అన్నమాట. ఓకే. ఈజ్ యువర్ బేబీ ఇల్, పుట్టిన పాపకు కానీ పుట్టిన బాబుగా ఏదైనా ఇల్లుంటే you know the common childhood maladies, mumps, whooping cough, chicken pox, measles. This specialist limits his practice to youngsters taking care of babies directly after birth, supervising their diet and watching over their growth and development, giving them the series of inoculations that has done so much to decrease infant mortality and soothing their anxious parents. యాంగ్జియస్ పేరెంట్స్. పెడియాట్రిషియన్ అంటే పాపకి పుట్టిన బేబీకి ఏదైనా ఇల్లుగా ఉంటే వాళ్ళని చెక్ చేసే వాళ్ళని, వాళ్ళు ట్రీట్ చేసే వాళ్ళని పెడిట్రిషియన్ అంటాము. అంటే ఇమ్మీడియట్గా చేసే వాళ్ళని, అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే వాళ్ళని అబ్స్టెట్రిషియన్ అండ్ ఆ తర్వాత బేబీకి ఏదైనా ఇల్లు వస్తే పెడియాట్రిషియన్ని మనం కన్సల్ట్ అవుతాము. టేక్స్ కేర్ ఆఫ్ మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అబ్స్టెట్రిషియన్ వచ్చేసి అతన్ని బాగా చూసుకుంటారు, మదర్ని బేబీని చూసుకుంటారనమాట. నెక్స్ట్ స్కిన్ క్లియర్. యూ హ్యావ్ హర్డ్ ద క్లాసిక్ రిడిల్, what is the best use of pig skin? Answer: to keep the pig together. Human skin has a similar purpose. It is, if you get down the fundamentals, what keeps us all in one piece. And our outer covering, like so many of our internal organs, is subject to diseases and infections of various kinds, running the gamut from simple seen and examined through impetigo, psoriasis, and cancer. There is a specialist who treats all such skin diseases called a dermatologist. I think all of you know, all of you are aware of dermatologist. Dermatologist who deals with the skin related diseases. Next, eyes, okay? Eyes, okay. The physician whose specialty is disorders of vision, myopia, astigmatism, cataracts, glaucoma, may prescribe glasses, administrator drugs, or perform surgery. Ophthalmologist who deals with the eye related diseases is known as ophthalmologist. Ophthalmologist. How are your bones? The specialist deals with the skeletal structure of the body, treating bone fractures, slipped disc, clubfoot, curvature of the spine, dislocations of the hip, and may correct a condition either by surgery or by the use of braces or other appliances. ఆర్థోపెడిస్ట్ ఎవరైతే రిలేటెడ్ టు బోన్స్కి సంబంధించిన థింగ్స్కి రిలేటెడ్గా మనకు ట్రీట్మెంట్ ఇస్తారో వాళ్ళని మనము ఆర్థోపెడిస్ట్ అని అంటాము. డస్ యువర్ హార్ట్ గో పిట్టర్ ప్యాటర్? Does your heart go pitter patter? The specialist treats diseases of the heart and circulatory system. Heart and circulatory system. Cardiologist who deals with the diseases of heart is known as cardiologist. Cardiologist. Is your brain working? This physician specializes in the treatment of disorders of the brain, spinal cord, and the rest of nervous system. Rest of నర్వస్ సిస్టమ్. ఎవరైతే రిలేటెడ్ టు బ్రెయిన్ సంబంధించిన థింగ్స్ని చూస్తారో వాళ్ళని మనము న్యూరాలజిస్ట్ అంటాము. ఆర్ యూ న్యూరోటిక్? ది స్పెషలిస్ట్ అటెంప్ట్ టు ఎలివేట్ మెంటల్ అండ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ బై మీన్స్ ఆఫ్ వేరియస్ టెక్నిక్స్, అకేషనలీ డ్రగ్స్ ఆర్ ఎలక్ట్రోషాక్, మోర్ ఆఫ్టెన్ ప్రైవేట్ ఆఫ్ గ్రూప్ సైకోథెరపీ. సైకియాట్రిస్ట్ హూ డీల్స్ విత్ న్యూరోటిక్, అంటే మన సైకలాజికల్గా ఏదైనా రిలేటెడ్గా మనకు సొల్యూషన్ కావాలంటే కనుక మనకు సైకియాట్రిస్ట్ అనేది మనకు చూస్తారనమాట. సో న్యూరోటిక్, సైకియాట్రిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిస్ట్, ఆప్థమాలజిస్ట్, డెర్మలాలజిస్ట్, పెడిస్ట్రీషియన్, అబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ ఇంటర్నిస్ట్. సో ఈ పదాలు మనకు నేర్చుకున్నాము. సో విత్ ఇన్ 10 minutes మనము 10 words నేర్చుకుంటాం. అంటే మనం వే ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే మనం నేర్చుకునే ఫ్రీక్వెన్సీ లెవెల్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే కనుక బై ప్రాక్టీస్ ఎవ్రీడే కన్సిస్టెంట్గా చేసినట్టయితే మన ఫ్రీక్వెన్సీ లెవెల్ స్పీడ్కి పెరుగుతూ పోతుంది. ఫ్రీక్వెన్సీ మీన్స్ స్పీడ్ ఆఫ్ లెర్నింగ్. స్పీడ్ ఆఫ్ లెర్నింగ్. కెన్ యూ ప్రొనౌన్స్ ద వర్డ్? వర్డ్స్ టేక్ ఆన్ ఏ న్యూ కలర్ ఇఫ్ యూ హియర్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వాయిస్. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఎప్పుడైతే
ఎప్పుడైతే మీరు మీ ఓన్ వాయిస్తో మీరు పదాలు వింటారో మైండ్లో అది అలా స్టిక్ అని అయిపోతుంది. వర్డ్స్ టేక్ అన్ ఏ న్యూ కలర్ ఇఫ్ యూ హియర్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వాయిస్. మీ ఓన్ వాయిస్తో మీరు ఎప్పుడైతే వింటారో అది మీకు చాలా చాలా బెనిఫిట్ తెస్తుంది. దే బిగిన్ టు బిలాంగ్ టు యూ మోర్ పర్సనలీ, మోర్ ఇంటిమేట్లీ దాన్ యూ మెరలీ హియర్ ఆర్ రీడ్ దెమ్. యాజ్ ఆల్వేస్ దేర్ ఫోర్ say the words allowed to take the first crucial step towards complete mastery. సో గట్టిగా నాతో పాటు గట్టిగా పలకండి. ఇంటర్నిస్ట్, గైనకాలజిస్ట్, అబ్స్టెట్రిషియన్, పెడిస్ట్రిషియన్, డెర్మటాలజిస్ట్, ఆప్థమాలజిస్ట్, ఆర్థోపెడిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరలాజిస్ట్, సైకియాట్రిస్ట్. సో ఈ ఫోనోటిక్స్ అనేది బాగా బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్లో మీరు రికార్డెడ్ వీడియో చూస్తున్నారు, రికార్డెడ్ క్లాస్ చూస్తున్నారు, మీకు ఇన్ కేస్ ఈ పీడిఎఫ్ కావాలి అంటే కన్నా డిస్క్రిప్షన్లో మా మా యొక్క టెలిగ్రామ్ లింకు, అలాగే నా ఫోన్ నెంబరు, అలాగే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్లో అయితే మీకు అన్ని రిసోర్సెస్ టెలిగ్రామ్లో మీకు ఇంక్లూడ్ అవుతాయి. మీకు అక్కడ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం. మీకు ఏదైనా డిస్కస్ చేయాలంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్న క్లారిఫై చేసుకోవాలంటే రెగ్యులర్ డైలీ బేసిస్ మీకు వాట్సాప్ గ్రూప్లో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. అక్కడ మీకు మెంటార్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకుంటారు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు అవర్ క్లాసెస్ ప్లీజ్ ఫ్రీ టు కాల్ మీ. మై ఫోన్ నెంబర్ ఈస్ 8466813656. డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. Can you work with the words? See, this is the matching. You need to work on this in your free time, in your daytime. Okay, ఇది ఒక టాస్క్. అలాగే ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఈ ఒక ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయండి. అలాగే ఈ యొక్క ఫైండ్ అవుట్ మన రీకాల్ వర్డ్స్ రీకాల్ చేసుకొని ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయండి. సో ఇంతటితో ఎండ్ ఆఫ్ సెషన్ 4 కంప్లీట్ అయిపోయింది. సెషన్ 4 కంప్లీట్ అయింది. సో మీకు ఇప్పుడు మీరు ఈరోజు ఎన్ని పదాలు నేర్చుకున్నారు? 10 వర్డ్స్ అంటే 75 వర్డ్స్. 4 డేస్కి మీరు 75 వర్డ్స్ నేర్చుకున్నారు. 7 డేస్కి మీరు 4 డేస్కి మీరు 75 వర్డ్స్ నేర్చుకున్నారు. ఓకే, ఎక్సర్సైజ్ అని మళ్ళీ ఒకసారి రికార్డెడ్ క్లాస్ వినండి. విన్న తర్వాత మళ్ళీ ఈ యొక్క ఎక్సర్సైజ్ అని కంపల్సరీ చేయండి. మార్నింగ్ 4:30కి వచ్చి 5కి ఇక్కడ వచ్చి క్లాస్ వింటున్నారు అంటే మీరు డెఫినెట్లీ నేర్చుకున్న దానికి మీకు రిజల్ట్స్ కనపడాలి అంటే గ్రాడ్యువల్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు పదే పదే అదే వర్క్ చేసినట్టయితే మీకు ప్రో అయిపోతారు. మీరు ఏదైతే టాస్క్ మీరు చేయాలనుకుంటున్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారో దాంట్లో మీరు ప్రో అయిపోతారు. ఇది పక్కా చెప్తున్నాను. పదే పదే అదే చేస్తూ ఉండాలి. ఓకే, లెట్స్ గో టు ది గ్రామర్ పార్ట్. నౌ విల్ లెర్న్ అబౌట్ గ్రామర్. వన్ సెకండ్. ఇప్పుడు గ్రామర్ చూద్దాం. యా, సో ప్రీవియస్ క్లాస్లో మనం ఈజ్ ఇట్ విజిబుల్? యా, గుడ్. ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనము గ్రామర్ గురించి హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, షుడ్ డు, షుడ్ నాట్ టు, షుడ్ నాట్ టు, కెన్, కాంట్ టు, కుడ్ టు, కుడ్ నాట్ టు, నీడ్ నాట్ టు, యూజ్ టు, నెవర్ యూజ్ టు, హ్యాడ్ టు, వాంట్ టు, వాంటెడ్ టు, డోంట్ వాంట్ టు, డోంట్ వాంటెడ్, డిడెంట్ వాంట్ టు. సో వీటి గురించి మనము నేర్చుకున్నాం. సో ఈరోజు మనము కుడ్డు కుడ్ నాట్ గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. ఎందుకంటే కొంతమంది నాకు మెసేజ్ చేస్తారు పర్సనల్గా, సార్ కుడ్ నాట్ అనేది నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో వారి కోసం నేను కుడ్డు కుడ్ నాట్ ఇవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందుకు నేను ఈ 15 వర్డ్స్ దగ్గర ఇంత టైం మీకు స్పెండ్ చేస్తున్నానంటే, ఇప్పుడు మీకు ఎప్పుడైతే బేసిక్స్లో మీరు స్ట్రాంగ్ ఉంటే, అదే కదా, ఒక ఇల్లు కడుతున్నామంటే కింద బేస్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఇల్లు మనం ఎన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు. సో దానికోసం మీరు ఈ యొక్క మోడల్ వర్స్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతే పర్ఫెక్ట్గా నేర్చుకొని ఒక్కొక్క మోడల్ వైపున మినిమం అంటే 100 సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. 100 సెంటెన్సెస్ ఫామ్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది, ఈజీగా మాట్లాడగలుగుతారు. 100 సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. 100 సెంటెన్సెస్ ఒక్కొక్క మోడల్ వర్డ్ పైన మీరు ఫామ్ చేసినట్టు అయితే మనం ఇక్కడ 14 to 15 వర్డ్స్ చెప్పాము. ఈ 15 వర్డ్స్లో ఒక్కొక్క వర్డ్ గురించి మనము హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. అప్పుడే మీకు ఇంగ్లీష్లో ఈజీగా మీరు మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్లో మీరు బాగా మాట్లాడగలుగుతారు. ఓకే, కుడ్ని మనం ఎలా వాడతామంటే రిక్వెస్టెడ్గా అడుగుతాము. అట్ ది సేమ్ టైం పాస్ట్లో మనం చేసిన
పనులు ఘనకార్యాల గురించి మాట్లాడతాం. గతంలో నేను చేయగలిగాను అని చెప్పే ఇంటెన్షన్లో మనము కుడ్ని వాడతాం. అట్ ది సేమ్ టైం రిక్వెస్ట్గా అడిగేటప్పుడు కూడా మనము కుడ్ అనే వర్డ్ని మనం వాడుతున్నాము. నెక్స్ట్ కుడ్ అంటే చేయగలను. ఐ కుడ్ డూ ఇట్. ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. I could explain very well. I could explain very well. I could help him, but he could not catch that chance. I could help him. నేను చేయగలిగాను. నేను చేయగలిగాను. చేయగలిగాను అంటే పాస్ట్లో చేయగలిగాను. ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. కుడ్ నాట్ చేయలేకపోయాను. చేయలేకపోయాను. ఐ కుడ్ హెల్ప్ హిమ్. I could not help you. I could not help him. I could not help him. Okay. Next, I could dare to talk MEC. I could dare to take MEC in my intermediate. I could take. I could dare to take MEC in my intermediate. I could bowl him. I could bowl him. నేను బాగా బౌల్ చేయగలిగాను. But he could not హిట్ ద బాల్. నేను అంత బాగా వేశాను కాబట్టి అతను బాల్ని కొట్టలేకపోయాడు. కొట్టలేకపోయాడు. ఐ కుడ్ స్టాండ్ ఆన్ మై ఫీట్. ఐ కుడ్ స్టాండ్ ఆన్ మై ఫీట్ బట్ హీ కుడ్ నాట్. నేను నాకు సొంత కాలుపై నిలబడాలనుకుంటున్నాను. ఐ కుడ్ స్టాండ్ ఆన్ మై ఫీట్. ఐ కుడ్ స్టాండ్ ఆన్ మై ఫీట్ బట్ హీ కుడ్ నాట్ స్టాండ్. నేను నా కాళ్ళపైన సొంత కాళ్ళపై నిలబడాలనుకుంటున్నాను. అతను మాత్రం నిలబడాలి అనుకోవడం లేదు. హీ కుడ్ రన్ ఫాస్ట్ ఈజీలీ. హీ కుడ్ రన్ ఫాస్ట్. హీ కుడ్ రన్ ఈజీలీ. అతను చాలా లీన్గా ఉన్నాడు కాబట్టి ఫాస్ట్గా పరిగెత్తగలిగాడు. ఐ కుడ్ నాట్ రన్ యాక్చువల్లీ వెరీ ఫాస్ట్. ఐ కుడ్ నాట్ రన్ యాక్చువల్లీ వెరీ ఫాస్ట్. నేను ఫాస్ట్గా పరిగెత్తలేను ఎందుకంటే నేను కొంచెం బొద్దుగా ఉంటాను. ఐ కుడ్ ఫోకస్ ఆన్ మై మదర్ టంగ్. ఐ కుడ్ ఫోకస్ ఆన్ మై మదర్ టంగ్. నేను మా మదర్ టంగ్ పైన ఫోకస్ చేయగలిగాను. ఐ కుడ్ నాట్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ పైన ఫోకస్ చేయలేకపోయాను. ఐ కుడ్ నాట్ ఫోకస్ ఆన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ పైన ఫోకస్ చేయలేకపోయాను. ఐ కుడ్ లెర్న్ లాంగ్వేజ్. ఐ కుడ్ లెర్న్ లాంగ్వేజ్. ఐ కుడ్ లెర్న్ లాంగ్వేజ్. నేను ఈ లాంగ్వేజ్ నేర్చుకోగలిగాను. యూ కుడ్ లెర్న్. నువ్వు కూడా ఇంగ్లీష్ నేర్చుకోగలవు. కుడ్ యూ లెర్న్. నువ్వు నేర్చుకోగలవా? కుడ్ యూ లెర్న్. నువ్వు నేర్చుకోగలవా? హౌ కుడ్ యూ ప్రాక్టీస్. నువ్వు ఎలా ప్రాక్టీస్ చేసావు? హౌ కుడ్ యూ ప్రాక్టీస్. నువ్వు ఎలా ప్రాక్టీస్ చేసావు? హౌ కుడ్ యూ చేంజ్ హిమ్. నువ్వు ఎలా మార్చగలిగావు? వాళ్ళంత డేర్ పర్సన్ నువ్వు ఎలా చేంజ్ చేయగలిగావు? హౌ కుడ్ యూ యాక్సెప్ట్ ఇట్. నువ్వు ఎలా అలా యాక్సెప్ట్ చేస్తావు? నువ్వు ఎలా అంగీకరిస్తావు? హౌ కుడ్ యూ ఎర్న్ దట్ మనీ. నువ్వు ఎలా సంపాదించావు? అంత డబ్బు నువ్వు ఎలా సంపాదించావు? హౌ కుడ్ యూ కన్విన్స్ హర్. నువ్వు ఎలా కన్విన్స్ చేసావు వారిని? ఆమె నువ్వు ఎలా కన్విన్స్ చేసావు? హౌ కుడ్ యూ కన్విన్స్ హర్. హౌ కుడ్ యూ కన్విన్స్ హర్. హౌ కుడ్ యూ స్పెండ్ సచ్ మనీ. నువ్వు డబ్బులు ఏంటి అలాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నావు? హౌ కుడ్ యూ స్పెండ్ సచ్ మనీ. అంత మనీ నువ్వు ఎలా స్పెండ్ చేస్తావు? సో ఈ యొక్క మేనర్లో మనము కుడ్ని కుడ్ నాట్ని యూజ్ చేస్తాం. కుడ్ అంటే చేయగలిగాను. కుడ్ నాట్ అంటే చేయలేకపోయాను. సబ్జెక్టు ప్లస్ కుడ్ ప్లస్ V1 అనేది మనము యూజ్ చేస్తాము. ఓకే. పాస్ట్లో మనం చేసిన ఘనకార్యాలను గతంలో చేయగలిగాను అనే పదాలు యూజ్ చేసినప్పుడు అట్ ది సేమ్ టైం రిక్వెస్ట్గా కూడా మనము కుడ్ నాట్ని మనం ఆడుతాము. నెక్స్ట్ నీడ్ టు, నీడ్ నాట్ టు. నీడ్ నాట్ టు అవసరం ఉంది. నీడ్ టు అంటే అవసరం ఉంది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు లెర్న్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఎ సన్ ఐ నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ఒక కొడుకుగా నా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి. యాజ్ ఎ సన్ ఐ నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ టీచర్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఈజీలీ. ఒక టీచర్గా నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. యూ నీడ్ టు వెరీ ఆల్టర్నేటివ్. యూ నీడ్ టు వెరీ అటెంటివ్. నువ్వు చాలా శ్రద్ధగా వినాలి ఈ క్లాస్. యూ నీడ్ టు వెరీ అటెంటివ్. యూ నీడ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. నీవు చేంజ్ అవ్వాలి. నీలో మార్పు రావాలి. మార్పు చెందాలి. యూ నీడ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్.
నువ్వు ఇలాగే ఉంటే నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు ఇలాగే ఉంటే ఏమీ చేయలేవు. చేతకానిలాగా మిగిలిపోతావు. చేతకాని వాడిలాగా మిగిలిపోతావు. సో యూ నీడ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. వన్స్ అగైన్. యా, let's back. You need to change yourself. You need to change yourself. You need to change so many lives. You need to change so many lives. నువ్వు కొన్ని వందలకు నువ్వు చాలా మంది జీవితాల్ని మార్చాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎంతో మంది జీవితాల్ని మార్చాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు చేంజ్ సో మెనీ లివ్స్. యూ నీడ్ టు ఫేస్ మెనీ పీపుల్. నువ్వు ఏదైతే నువ్వు మంచి పని చేయాలనుకుంటున్నావో దాన్ని ఎదుర్కోవడానికి చాలా మంది పీపుల్ అడ్డుపడతారు. సో యూ నీడ్ టు ఫేస్ ద మెనీ పీపుల్. When you are doing a good thing for the nation, so many people will stop you, but you need to face many people. You need to face many people. You need to continue. You need to continue. You need to continue. Any obstacles come, any mistakes come, any problems will come. You need to continue. You need to continue. So need to అంటే అవసరం ఉంది, need not to అంటే అవసరం లేదు. You don't want to you don't need to you don't need to learn English. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. సో ఈ టైప్లో మనము నీడ్ టు అనుకుంటాం. సో ఎగ్జాక్ట్గా 3 డేస్లో 65 వర్డ్స్. ఈరోజు మనం 10 వర్డ్స్ ఎక్స్ట్రా నేర్చుకున్నాం. టోటల్గా 75 వర్డ్స్. వితిన్ 4 డేస్లో మనము 75 కొత్త వర్డ్స్ త్రూ ఎటిమోలజీ టెక్నిక్ ద్వారా నేర్చుకున్నాము. సో ఎవరైతే రికార్డింగ్ చూస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మన ఛానల్ ఆర్గానిక్గా గ్రో అవుతుంది. మనం ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదు. అట్ ది సేమ్ టైం ఎలాగో మనము అడ్వర్టైజ్మెంట్గా చేయట్లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ నాలెడ్జ్ని షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో నేను మళ్ళీ మీకు కనిపించకపోవచ్చు. అల్గారిథం మీకు పుష్ చేయలేకపోవచ్చు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది, బట్ ఎన్నోసార్లు గ్రామర్లు ప్లేలిస్టు వెతికి వెతికి రాసుకొని కానీ అక్కడే ఆగిపోయాం. బట్ ప్రాక్టికల్గా మీకు ఒక క్లాస్లో ఎలా చెప్పాలి, ఐ మీన్ వర్డ్స్ వొకాబులరీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ మెథడ్లో గ్రామర్ ఇట్స్ నథింగ్. గ్రామర్ వస్తేనే ఇంగ్లీష్ వస్తుందంటే ఇట్స్ ఎ మిత్ అండి. సో గ్రామర్కి ఇంగ్లీష్ మాట్లాడడానికి అసలు సంబంధం లేదు. సో ఇప్పుడు క్రికెటర్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళందరూ ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నారు? వాళ్ళ మాట్లాడేటప్పుడు మనం పర్ఫెక్ట్గా మనం గమనించాము అంటే కన్నా చాలా బండ మిస్టేక్స్ ఉంటాయి గ్రామర్ పరంగా చూస్తే. బట్ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది మనకు కన్వే చేస్తున్నారు కదా, ఆ పాయింట్లో మనం ఆలోచించాలి. ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ ఏంటి? ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ అవర్ ఎక్స్ప్రెషన్స్, అవర్ ఫీలింగ్స్. ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. ఒక మీడియం అది లాంగ్వేజ్, అది మీడియం ఆఫ్ చేంజింగ్ అవర్ ఎక్స్ప్రెషన్స్, అవర్ ఫీలింగ్స్. మనకు ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. అక్కడ ఏంటి, నువ్వు ఏదైతే చెప్తున్నావో ఎదుటి పర్సన్కి అర్థం అవుతుందా లేదా. సి మనం చెప్పే మన ఇంటెన్షన్ ఎదుటి పర్సన్కి అర్థమవుతుందా లేదా అనేది మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ. అలా మీరు షేర్ చేస్తున్నారు, మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ ద స్పోకెన్ ఇంగ్లీష్. అదే కదా, మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఎదుటి పర్సన్కి అర్థమయ్యేలాగా సరిపోతుంది కదా, అర్థమైతే సరిపోతుంది కదా. సో గ్రాడ్యువల్గా ఇనిషియల్ డేస్లో చాలా టఫ్ ఉంటుంది, చెప్తున్నాం కదా, చాలా టఫ్ ఉంటుంది. బట్ ఆ టఫ్ని దాటుకొని ముందుకు వెళ్తేనే నువ్వు ఇంగ్లీష్లో సక్సెస్ అవుతావు, ఇంగ్లీష్లో నేర్చుకోగలుగుతావు. సో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు గత 3 ఇయర్స్ నుంచి, 6 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. చాలా చాలా బుక్స్ తీసుకొని రాసి చదువుకొని రాసి చదివి పెట్టేస్తే ఇంగ్లీష్ ఎప్పటికీ రాదు. ఇంగ్లీష్ ఎప్పటికీ రాదు. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఏ విషయమైనా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మీకు ఇంగ్లీష్లో ఇక్కడ మీరు క్లాస్ వింటున్నారు, సో మీకు ఇంగ్లీష్తో మాట్లాడడానికి మీకు ఫ్రెండ్స్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఉన్నారు, అక్కడ మీరు మాట్లాడితే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు గ్రూప్ ఆఫ్ పీపుల్ లేరు, కానీ నేను ఇంగ్లీష్ డైలీ 20 మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి, నాతో మాట్లాడడానికి ఎవరు లేరు అంటే కన్నా మీకు ఒక బెస్ట్ యాప్ చెప్తాను. నాకు ఇప్పటికీ యూజ్ అవుతున్న యాప్, నేను డైలీ 20 మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అంటే కన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో, అది ఒక ఏజ్ ఫ్లూయెన్సీ అనే యాప్. మీకు ఏజ్ ఫ్లూయెన్సీ యాప్ వచ్చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు
డైలీ 20 మినిట్స్ క్రెడిట్స్ వస్తాయి ఫ్రీగా మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే క్లాస్లో నేర్చుకుంటున్నారో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే మోడల్ వర్బ్స్ కానీ వొకాబులరీ కానీ యూజ్ చేయాలంటే ఏదో ఒక ప్లాట్ఫామ్, ఒక మీడియం ఆఫ్ ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. ఆ మీడియం ఆఫ్ ప్లాట్ఫామే ఏస్ ఫ్లూయెన్సీ యాప్ అనమాట. ఈ ఏస్ ఫ్లూయెన్సీ యాప్లో మీరు ₹1 కూడా పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ జస్ట్ ఇన్‌స్టాల్ చేసుకొని లాగిన్ అయ్యేసి డైలీ నెట్ కాల్ డైలీ ఒక 20 మినిట్స్ మీరు మాట్లాడగలిగితే సరిపోతుంది. సో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు నేర్చుకునేటప్పుడే మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు చాలా ఫాస్ట్‌గా, స్పీడ్‌గా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ మీకు అట్ ది సేమ్ టైమ్ మీకు దాంతో పాటు మీకు ఈరోజు వొకాబులరీ ఏదైతే న్యూస్ పేపర్ వొకాబులరీ ఉందో, న్యూస్ పేపర్ వొకాబులరీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అబ్జార్బ్. ఈరోజు 3 వర్డ్స్ వచ్చేసి అబ్జర్వ్, టు సోక్ అప్ ఆర్ టు సోక్ అప్ ఆర్ టేక్ ఇన్. కాటన్ అబ్జర్వ్స్ వాటర్ క్విక్లీ. అవశేషించడం లేదా శోషించడం అంటే కాటన్ అబ్జర్వ్ ఏదైనా అబ్జర్వ్ చేసుకునే దాన్ని మనము అబ్జర్వ్ చేసుకుంటాము. నెక్స్ట్ అబ్జాల్వ్ అంటే టు సెట్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్. ఏదైనా గిల్ట్ ఉంటే దాని నుంచి మనము బయటికి రావడం. అంటే అది ఎలా వస్తాం? క్షమించడం అంటాం. ద ప్రీస్ట్ అబ్జాల్వ్డ్ హిమ్ ఆఫ్ ది సిన్స్ నుంచి అతడు క్షమించేశాడు. ద ప్రీస్ట్, పూజారి క్షమించడం. టు సెట్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్. నెక్స్ట్ అబ్స్కాండ్ మీన్స్ టు రన్ అవే సీక్రెట్లీ. అబ్స్కాండెడ్ విత్ ద మనీ. రహస్యంగా పారిపోవడం. అబ్స్కాండ్, టు రన్ అవే సీక్రెట్లీ. హీ అబ్స్కాండెడ్ విత్ ద మనీ. రహస్యంగా పారిపోవడం. చెప్తున్నాను కదా ఇక్కడ మీకు. సి ఇంత టెంప్లెట్ ఈ టెంప్లెటు నాకు తెలిసి ఇంత ఒక్కొక్క వర్డ్ గురించి ఇంత కలర్ఫుల్గా దీన్ని మళ్ళీ మేము వీడియో ఫార్మేట్లో కూడా చేస్తాం. అది ఎలానో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. సో నో యాక్చువల్లీ స్ట్రైక్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఏదైనా ప్లే చేస్తే కనుక మ్యూజిక్ అంటే ఏదైనా కాపీరైట్స్ ఉంటే కనుక ఇష్యూ పడుతుంది. సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే, ఈ వీడియోస్ అనమాట ఇలా 25 సెకండ్స్ మనము ఎవ్రీడే ఇలా ఒక్కొక్క వర్డ్ గురించి మనము ఇలా వీడియో ఫార్మాట్‌లో చేస్తాము. ఇది చాలా ఇనిషియేషన్. ఇక్కడ నేను మీకు ఓన్లీ ఒక్కడినే వచ్చి క్లాస్ చెప్పడం లేదు. బ్యాక్ ఎండ్‌లో చాలా నా టీమ్ వర్క్ చేస్తున్నారు. ఇలా మీకు డైలీ ఒక వర్డ్ చేయాలంటే గన ఇలా మీకు టెంప్లేట్ క్రియేట్ చేసి మీకు ఇలా మీనింగు, యూసేజు, వర్డ్ మళ్ళా తెలుగులో ఇలా చేయాలి. మళ్ళా వీడియోస్ క్రియేట్ చేయాలంటే ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్. మా టీమ్ వచ్చేసి మీకోసం చాలా చాలా కష్టపడుతున్నాం. సో మా టీమ్‌కి ఎంకరేజ్ ఎలా వస్తుందంటే గన మీరు చూపించే వాచ్ టైమ్, అట్ ది సేమ్ టైమ్ మీరు చూపించే సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ ద్వారానే మాకు వస్తుంది. సో ఈ వీడియోకి నేను మినిమం 10 లైక్స్ ఇస్తున్నాను. ఈ మినిమం 10 లైక్స్ ఇస్తే నేను మీకు నెక్స్ట్ ఒక నాకు చాలా యూస్ఫుల్ అయిన ఒక సీక్రెట్ అనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు 10 లైక్స్ అనేది కన్ఫర్మ్ ఈ వీడియోకి ఇవ్వండి. నేను మీకు ఒక బెస్ట్ సీక్రెట్ అనేది మీతో షేర్ చేస్తాను. సో ఈరోజు మీకు షేర్ చేసిన సీక్రెట్ ఏంటంటే కనుక ఏస్ ఫ్లూయెన్సీ యాప్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క డైలీ లైఫ్‌లో కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న పదాలకి తెలుగు మీనింగ్ చూద్దాం. అంతర్గత వైద్యుడు. ఇంటర్నిస్ట్ అంటే అంతర్గత వైద్యుడు. న్యూరాలజిస్ట్ నాడీ వ్యవస్థ శాస్త్ర నిపుణుడు. డెర్మటాలజిస్ట్ చర్మ వ్యాధి నిపుణుడు. కార్డియాలజిస్ట్ గుండెకి సంబంధించిన వైద్యుడు. సైకాలజీ సైకియాట్రిస్ట్ మానసిక వైద్యుడు. అబ్స్టెసిషి అబ్స్టెసిషియన్ ప్రసూతి వైద్యుడు. అబ్స్టెట్రిషియన్ అబ్స్టెట్రిషియన్ ప్రసూతి వైద్యుడు అంటే చిన్నపిల్లల వైద్యుడు. నెక్స్ట్ గైనకాలజిస్ట్ స్త్రీ జననేంద్రియ నిపుణుడు. పెడియాట్రిషియన్ పిల్లల వైద్యుడు. ఆప్థమాలజిస్ట్ నేత్ర వైద్యుడు అంటే ఐ ఐ రిలేటెడ్ అనమాట. ఆర్థోపెడిస్ట్ ఎముకల వైద్యుడు. ఎముకల వైద్యుడు. ఇక్కడ మీకు క్లాస్‌లో డిస్కస్ చేసిన దానికి తెలుగు మీనింగ్ చెప్తున్నాము. అట్ ది సేమ్ టైమ్ ఎక్స్‌ట్రా బోనస్ వర్డ్స్ కూడా డైలీ న్యూస్ పేపర్‌లో వచ్చే డైలీ బోనస్ వర్డ్స్ చెప్తున్నాం. అట్ ది సేమ్ టైమ్ డైలీ మనము గ్రామర్ కూడా డిస్కస్ చేస్తున్నాం. సైమల్టేనియస్‌గా మీకు గ్రామర్ నేర్చుకుంటున్నారు. అట్ ది సేమ్ టైమ్ వొకాబులరీ నేర్చుకోబోతున్నారు. సో ఈ రెండిటిని కాంబినేషన్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసి నాకు చెప్పడం వరకు ఒక గుర్రాన్ని మనము నది వరకు తీసుకువెళ్ళొచ్చు. బట్ నీళ్ళు తాగించలేం కదా! నది దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. బట్ నీళ్ళు తాగించలేం. అలాగే ఇక్కడ నేను ఎంత చెప్పినా, ఎంత చేసినా గానీ మీరు
ప్రాక్టీస్ చేయకపోతే అది బూడిదలో పోసిన పన్నీర్ మాదిరి అయిపోతుంది. బూడిదలో పోసిన పన్నీర్ మాదిరి అయిపోతుంది, దేనికి యూజ్ కాకుండా ఉంటుంది. సో ఏ రోజు అయితే క్లాస్లో టాస్క్ చెప్తానో ఆ టాస్క్ మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంటెన్షన్ కాదు, కసి ఉండాలి. నేను ఆల్రెడీ మీకు చాలా మందికి చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు వీడియో ఫార్మేట్, టెక్స్ట్ ఫార్మేట్ నా నెంబర్కి మెసేజ్ చేయండి. ఎందుకంటే నీకు ఎప్పుడైతే నీ వై రీజన్, నువ్వు పవర్ఫుల్ అర్జ్ టు లెర్న్, నువ్వు నేర్చుకోవాలని ఆకాంక్ష ఏంటి, నువ్వు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావో తెలుసుకోకపోతే, ఇప్పుడు నేను మీకు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నా అంటే మా ఇంటెన్షన్ ఇస్ నేను నేర్చుకున్న నాలెడ్జ్ని ఈజీ వేలో ప్రతి ఒక్కరికి చేరవేయాలి అనేది నా యొక్క వై రీజన్ ఇంగ్లీష్ క్లాసెస్, అందుకోసం చెప్తున్నాను. అలాగే అలాగే మీకు ఒక ఇంటెన్షన్ ఉంటుంది, మీకు ఒక వై రీజన్ ఉంటుంది, మీకు కూడా ఒక వై రీజన్ ఉంటుంది. ఆ వై రీజన్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేసి నాకు మీరు వై రీజన్ ఇస్ నథింగ్ బట్ మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ నేర్చుకోకపోతే దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, నేర్చుకుంటే వచ్చే పరిణామాలు ఏంటి, మీరు సెగ్రిగేట్ చేసుకోవాలి. మీరు చాలా మంది చేసే కంప్లైంట్ ఏంటంటే క్లాస్కి, సార్ మార్నింగ్ 4:30 అంటే క్లాస్కి ఎలా రావాలి సార్, నిద్ర కా సి ఈ ఏజ్లో నిద్ర మేలుకుంటే నీకు పొరిగేది ఏం లేదు. డే టైంలో కావాలంటే ఎక్స్ట్రా 2 అవర్స్ నిద్రపో. బట్ ఎర్లీ మార్నింగ్ టైం ఏదైతే ఉందో బ్రహ్మ ముహూర్తం, వింటున్నారా, వింటున్నారా శబ్దం, పూజ చేస్తున్నారు, ఈ టైంకి పూజ చేస్తున్నారంటే బ్రహ్మ ముహూర్తంలో అంత పవర్ ఉంది. సో ఇలాంటి ఇండ్లలో చాలా మంది ఇలా పూజ చేస్తుంటే కనుక, ఇలా కొన్ని వేల కొన్ని కోట్ల మంది ఈ జనాభాలో ఎంతమంది ఈ టైంలో పూజ చేస్తారు, చాలా తక్కువ మంది. సో ఇది చాలా చాలా ప్రీషియస్ టైం. ఈ టైంలో మనం ఏదైనా నేర్చుకుంటే చాలా ఈజీగా మనం గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. 4:30కి లేయడం అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ నాకు తెలిసి. నువ్వు లేయాలి, నేర్చుకోవాలని ఇంటెన్షన్ నీలో ఉంటే కన నిద్ర కూడా తరిమేస్తావు. నిద్ర కూడా తరిమేస్తావు. ఇంగ్లీష్ నేర్చుకుంటే కసి ఉండాలి. కసిగా పనిచేయాలి. ఏదైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి కసిగా. ఎలా అంటే ఒక అథ్లెటు, ఒక కబడ్డీ ప్లేయరు, ఒక ఫుట్బాల్ ప్లేయరు ఓ ఫుట్బాల్ ఏదో గేమ్ ఆడేటప్పుడు ఎంత ఎనర్జెటిక్‌గా, ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో, ఎలా అలా తిరిగి, ఇలా తిరిగి ఎలాగైనా గోల్ కట్టాడు. ఒక గోల్ కీపర్, ఒక అఫెండర్, డిఫెండర్ ఎవరైతే ఉంటారో పరిగెత్తి, పరిగెత్తి ఎలాగైతే గెలుస్తారో అలాంటి కసి ఉండాలి. నేర్చుకునేటప్పుడు అరే నేను ఈరోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను, ఈ కొత్త విషయాలు నాకు ఇక్కడ ఉపయోగపడతాయి అని ప్రాక్టీస్ 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 చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నిన్ను ఆపేవాడు ఎవడు ఉండడు. నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇదే సేమ్ థింగ్. పదే పదే అదే అదే పదే పదే అదే అదే ఆలోచించాలి. సో ఐ థింక్ విత్ ఇన్ 3 minutes we will wind up here. సో వీ హ్యావ్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ 3 minutes టైం. సో వన్ థింగ్ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు స్టార్ట్ చేసామో తెలియకపోతే మధ్యలోనే ఆగిపోతాం. నువ్వు ఎందుకు స్టార్ట్ చేసామో క్లారిటీగా ఉంటే సి ఏం లేదబ్బా, నథింగ్ నథింగ్. మీ మొబైల్ ఫోన్ ఉంది కదా, మీరు ఏ రోజు అయితే కొత్తగా చేంజ్ అవ్వాలనుకుంటున్నారో, ఏదైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఒక వీడియో రికార్డ్, నేను ఈ పలానా విషయంలో పలానా థింగ్లో ఈ విషయం చేయాలనుకుంటున్నాను అని వీడియో రికార్డ్ చేసుకొని పెట్టేసి, నువ్వు ఎప్పుడైతే లోగా ఉంటావో ఆ వర్క్ స్టాప్ చేసేటప్పుడు ఒక్కసారి ఆ వీడియో చూడు. ఒక్కసారి ఆ వీడియో చూడు. సి మన అలా చూస్తే నీకు ఏమవుతుందంటే కనుక నీ మైండ్ రివైర్ అవుతుంది. అంటే ఆ రోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో అయితే నువ్వు స్టార్ట్ చేసావో ఆ సిచ్యువేషన్ నీకు కళ్ళ ముందు మెదులుతుంది. మళ్ళీ స్టార్ట్ చేయడానికి రీ ఎనర్జీ అనేది మళ్ళీ నీకు పుష్ అవుతుంది. నేను చెప్తున్నాను, మన మొబైల్లో అందరికీ చాలా 2 యాప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క యాప్ మొబైల్లో, ఆండ్రాయిడ్ మొబైల్లో ప్రతి ఒక్క మొబైల్లో ఉంటాయి. అవి ఏంటంటే స్మార్ట్ ఫోన్‌లో కెమెరా అండ్ అలారం. ఈ రెండిటిని వైస్‌గా యూజ్ చేసుకుంటే వాడి సక్సెస్ ఆటోమేటిక్‌గా అయిపోతది. అలారమ్స్ మన టైమ్ టేబుల్ మొత్తం అలారంలో ఉండాలి. ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ ఈచ్ 1 మినిట్ కూడా వేస్ట్ కాకూడదు. ప్రతి ఒక్కటి మనకు అలారంలో ఉండాలి. కెమెరా ఎందుకు? ఏదైతే మన ఇంటెన్షన్స్, ఏవైతే మన థింగ్స్ ఉన్నాయో అది మనము ఒక వీడియో జర్నల్ మాదిరి చేసుకోవచ్చు. వీడియో జర్నల్ అనేది. సో, వీడియో జర్నల్ ఏంటనేది మీకు ఫర్దర్ క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ఈరోజు క్లాస్ ఇక్కడితో మనం వైండ్ అప్ చేద్దాం. సో, డోంట్ వర్రీ, ఐయామ్ హియర్. ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ ట్రైన్ యూ, ఐ విల్ గైడ్ యూ టు ఫ్లేర్ వితిన్ ఈ 45 డేస్ ఎగ్జాక్ట్‌గా 4:30-5 క్లాసెస్ వినండి. అండ్ మీకు ఇంతకు మించిన నాలెడ్జ్ అనేది నేను పదింతలు, వెయ్యింతలు మీకు ఇస్తాను. సో, వొకాబులరీ, గ్రామర్ అది నా చేతుల్లో నేర్పించే బాధ్యత నాది. నేర్చుకునే బాధ్యత మీది. నేను నేర్పిస్తాను. మీరు నేర్చుకోండి. ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ ఈ యొక్క క్లబ్‌లో ఈ ఒక్క వర్డ్ పవర్ కల్ట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు, ఫినాన్షియల్ అడ్వైస్ కూడా నేను ఇస్తాను.
అది ఎలా చేయాలి ఏంటి అనేది ఫర్దర్ క్లాస్లో ముందు ముందు మనం వెళ్ళి తెలుసుకుందాం. సో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, 1000 మంది సబ్స్క్రైబర్స్ ఈ మంత్, ఐ థింక్ నెక్స్ట్ మంత్ 15th కల్లా 1000 హిట్ చేయాలనేది నా యొక్క గోల్ అనమాట. సో ఇంతమందికి వీలైతే అంతమందికి ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. సో ఇదే మీరు ఇచ్చే నాకు గురుదక్షిణ అనమాట. సో దిస్ డబుల్ గని సైనింగ్ ఆఫ్. జై హింద్.